ఎంతమంది పిల్లలుంటే అర్హులైన ఎంతమంది పిల్లలుంటే వారందరికీ కూడా రేపు తల్లికి వందనం నిధులను కూడా విడుదల చేయడం జరుగుతా ఉంది. దానిపైన కూడా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. సవాల్ చేస్తా ఉన్నాం, మీరు కుటుంబాన్ని ఒకరిస్తే మేము ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరూ కూడా ఇచ్చాము, మరి ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నాం. సాంకేతిక కారణాల్లో ఎవరో ఒకరో ఇద్దరో మిస్ అయితే దాన్ని యాగి చేసేసి ఎవరికి ఇవ్వడం లేదని మాట్లాడుతున్నారు. 2019-24 మధ్య కాలంలో ఇచ్చిన దానికంటే అదనంగానే మేము ఇస్తా ఉన్నాం. ఈ రోజు విద్యా వ్యవస్థలో అనేక సంస్కృత శ్రీకారం చుట్టాం. ఈ రోజు మధ్యాహ్న భోజన పథకంలో గాని సన్న బియ్యం తీసుకొని వచ్చి ధనవంతులు ఏదైతే బియ్యం అన్నం తింటున్నారో వాటిని ఇవ్వడం జరుగుతా ఉంది. కొత్తగా ఇంటర్మీడియట్ విద్యార్థులు గల మధ్యాహ్న భోజన పథకాన్ని లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంత బ్రహ్మాండంగా చేస్తా ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి మెగా డిఎస్సి అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలనే మీ ఆశలు ఆకాంక్షలు ఎప్పటికి కూడా నెరవేరమని చెప్పి స్పష్టంగా చెప్తానా. ఇప్పటికైనా కూడా చేసిన అల్లరి సాలుక ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండి విద్యా వ్యవస్థ బలోపేదానికి తగు సలహాలు సూచనలు ఇవ్వండి. స్వీకరించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.